వేదిక మీదున్న మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారికి, కాబోయే పార్లమెంట్ సభ్యులు మీ సేవకుడు వెంకట్రామరెడ్డి గారికి, టైం లేదు గనక వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ప్రభాకర్ నన్ను గెలిపించినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు జరగబోయే ఎన్నిక ఢిల్లీ ఎన్నిక. ఎంపీగా మనకెవరు ఉండాలని నిర్ణయించాలి. ఇవాళ రెండు పార్టీలు దేశంలో అధికారంలో ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రెండు పార్టీలు కూడా ప్రజలకేం చేసినరో చెప్తలేరు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాడు అంటాడు హిందువుల ఆస్తులు గుంజుకొని తుర్కోలకు వస్తారు అని ఢిల్లీలో ఉన్న బీజేపీ వాడు మాట్లాడుతుండు. కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడుతుండు? రాష్ట్రంలో గెలిచినోడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడుతుండంటే, పర్వాలేదురా భయ్ అట్లుండిగా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాడు ఏమంటుండంటే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడుతుండు. వాస్తవానికి హిందువుల ఆస్తులు ఎవడు ముస్లింలు గుంజుకోరు, రిజర్వేషన్లు అంతకంటే పోనే పోవు. ఇద్దరు డ్రామాలు ఏంటంటే చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. బీజేపీ వాడు 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే పేదలకు ఏం చేసిండో చెప్పాలి కదా చెల్లె. నేను గీ మంచి పని చేసినా, గీ సేవ చేసినా, రేపు ముంగటికి పని చేస్తా అని ఓటు అడగాలి. చెప్పుకోవడానికి ఏమి లేక బీజేపీ వాడు అయితే క్యాలెండర్లు పంచుతాడు, లేకపోతే చిత్రపటాలు పంచుతున్నాడు. క్యాలెండర్ చూసి ఓటేద్దామా? మీ ఇంటికి వచ్చిన ఈ క్యాలెండర్ నాకు తెలుసు. క్యాలెండర్ కడుపు నింపుతారా? ఏం చేసింది బీజేపీ? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే మీ సిలిండర్ ధర 350 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిచ్చింది. జీఎస్టీ అనే పన్ను పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద అన్ని ధరలు పెంచి గరీబులను పరేషాన్ చేసింది బీజేపీ. అదానీ అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది. రైతులను, పేదలను రోడ్డు మీదికి తెచ్చింది బీజేపీ. అందుకే ఇవేం చెప్పుకోవడం చేతగాక ఏమంటారు? హిందూ ముస్లిం అంటారు, అక్షింతలు అంటారు, చిత్రపటం అంటారు, క్యాలెండర్ చూసి ఓటేయమంటారు. మన బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు అంటే అవ్వ తాతలకు 2000 పెన్షన్ ఇచ్చిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతులకు ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాళేశ్వరం కట్టి ఎండల్లో కూడెల్ని వాగుల నిండుగా నీళ్లు మారిచ్చిండు కేసీఆర్. మరి బీజేపీ ఏం చేసింది చెల్లె? ఏమన్నా ఉన్నదా? ఇంకొక విషయం చెప్పాలి. మన మిరుదొడ్డిలు అందరు బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఉంటారు. మంచిగా వినాలి మీరు. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కలిసి బీడీలు చేసే అక్క చెల్లెలను ఆగం పట్టించిండు. కాంగ్రెస్ వాడు వెనకట పుర్రె గుర్తు పెట్టిండు. బీడీ కట్ట మీద పుర్రె గుర్తు పెట్టి ఆగం పట్టించినోడు కాంగ్రెస్ వాడు. ఈ బీజేపీ వాడు 10 ఏళ్లే గెలిచి వీడేం చేసిండు? ఆ బీడీ కట్టల మీద 28% జీఎస్టీ పన్ను వేసిండు. 28% పన్నేసి ఆయనతో బీడీ ఆకు 10 రోజులు కూడా దొరకలేదు. వాడు పుర్రే, వీడు పన్ను. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు పుణ్యమాని నెలకు 25 రోజులు పనిచేసే అక్క చెల్లెలకు 10-12 రోజుల పని కూడా దొరకని పరిస్థితి వచ్చిందా లేదా? ఇప్పుడు ఇంక జాలదట. బీజేపీ వాడు ఏమంటుండే, ఇప్పుడు పిఎఫ్ కార్డు, మీకు పిఎఫ్ పెన్షన్ వచ్చేది 500-1000 రూపాయలు. ఇప్పుడు దానికి కూడా ఎసరు పెట్టిండు బీజేపీ వాడు. అదాని మంచిగుంటే చాలు, బీడీ కార్మికుల గురించి వాళ్ళకి పట్టదు. ఏందట? 3600 రోజులు బీడీలు చుడితే నీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట. 3600 రోజులు ఎప్పుడు నిండాలి బిడ్డ? నువ్వు నెలకు 10 రోజులు ఇస్తే 30 ఏళ్లు బీడీలు చేయాలి. నువ్వు 30 ఏళ్లు బీడీలు చేస్తే వాడు ఇచ్చే 500 పెన్షన్ ఇస్తారట, పిఎఫ్ పెన్షన్.
లేకపోతే మధ్యలో రాజీనామా పెట్టినా నీ ఆరోగ్యం దెబ్బతిన్నా నువ్వు 20 ఏళ్లు బీడీలు చేసినా రేపు పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసినోడు బీజేపీడు. మరి గులాబీ జెండా ఏం చేసింది చెల్లె మీకు? మన కేసీఆర్ 2000 రూపాయల జీవన భృతి ఇచ్చి బీడీ కార్మికుల్ని కాపాడుకున్నాడు. కాంగ్రెస్ ఓడు పుర్రె గుర్తు, బీడీలో బీజేపీడేమో ఇంత ఆ జీఎస్టీ పెట్టి పెన్షన్ రాకుండా చేసిండు. కానీ మన కేసీఆర్ ఈ దుబ్బాకలు చదువుకున్నోడు గనక, ఈ సిద్దిపేటలో పుట్టినోడు గనక, బీడీలు చేసే అక్క చెల్లెళ్ల కష్టాలు తన కళ్ళతో చూసిన వాడు గనక 2000 రూపాయల భృతిచ్చి కాపాడుకున్నాడు మన కేసీఆర్. నిజానికి మళ్ళా మన గవర్నమెంట్ వస్తే ఆ 2000 పోయి 5000 అవుతుండే మీ పెన్షన్. కేసీఆర్ మాట ఇచ్చిండు, అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు, నేత గీత కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు. మనం దుబ్బాకోళ్ళం సిద్దిపేటోళ్ళం నియత్గానే ఓటేసినాం. జర పక్క పొంట అటు ఇటు వేరే కాడ ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాయ మాటలిని, జూటా మాటలిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఆగమైపోయింది. నమ్మి నానవస్తే పుచ్చులైనాయి అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిండ్రు. ఇవాళ అంతా రివర్స్ గేర్. కొత్త దేవుడెరుగు ఉన్నది ఒక్కటొక్కటి ఊసిపోతుంది చెల్లె. దవాఖాన పోతే కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీరు దొడ్డి కాడ దించిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5 నెలల కేసీఆర్ కిట్ బంద్. ఇప్పుడు ఎవరైనా దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇక కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ కిట్ గోవిందా. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, బాయికాడ మున్పటి లెక్క 24 గంటల కరెంట్ వస్తున్నదా? వస్తున్నదా? మోటార్లు కాలుతున్నాయి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఒక్క మోటార్ అన్న కాలిందా చెల్లె? ఒక్క మోటార్ కాలిందా అన్న? మరి ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? 5 నెలలే. ఇలా ఏ ఊర్లో చూసినా ఆ మోటార్ వైండింగ్ దుకాణం వాళ్ళకి ఫుల్ గిరాకీ, ఫుల్ గిరాకీ. కేసీఆర్ ఉండగా అన్ని దుకాణాలు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మోటార్ వైండింగ్ దుకాణాలు 3 పువ్వులు 6 కాయల లెక్క నడుస్తున్నాయి. ఇవాళ మోటార్ కాలితే తీయనీకి పెట్టనీకి 4000 ఖర్చు అవుతుంది. ఆ ట్రాక్టర్ కు 5000 రూపాయలు వైండింగ్ దుకాణంకి అవుతుంది. రానుపోని ఖర్చులు కలిపితే 10,000 రూపాయల మీద పడుతుంది. కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు గాలి ఒక్కొక్క రైతు మీద 10,000 రూపాయల భారం పడ్డదా లేదా మీరే ఆలోచించండి. ఏమిచ్చింది కాంగ్రెస్? రైతులను నాగం పట్టించింది. కరెంటు బాయ్, కళ్యాణ లక్ష్మి చెక్కు బాయ్, కేసీఆర్ కిట్టు బాయ్, రైతు బంధు రాకపాయే. ఇప్పటికి రైతు బంధు పడ్డాదే. అరే కరోనా ఉండగా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు పక్కకు పెట్టిండు, అన్ని పనులు ఆపిండు, రైతుకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? 5 నెలలే ఇంకా సగం మందికి రైతు బంధు వల్లే. వడ్లు కల్లాలకు వడ్లు వచ్చినా రైతు బంధు ఇంకా ఇప్పటికి వల్లేదంటే రేపు ఈ కాంగ్రెస్ మన ముంగట వర్ణిస్తుందా? ఒకసారిగా టీవీలో చూపిస్తా, ముంగటుందో కనబడదు కానీ వెనుకోలకు కనబడుతుంది. ఇవాళ కొన్ని విషయాలు మీకు మంచిగా అర్థం కావాలి. ఎన్ని అబద్దాలు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ మీకు తెలవాలి. ఈ అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. దుబ్బాకోలు తెలివి కల్లోళ్ళు కనుక నువ్వు దొంగవు, నువ్వు ఇయ్యవన్నారు. అందుకే ప్రభాకర్ అన్న కోటేసి గెలిపించుకున్నారు. కానీ కొంతమంది పాపం నమ్మి ఓట్లేసిండ్రు. బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు కొడుకులు. బాండ్ పేపర్ అంటే ఊర్లలో నమ్మకం. ఎందుకు? ఏదైనా భయాన పెట్టే 10 రూపాయల కాగితం మీద రాసుకుంటాం. పెద్ద మనుషులో కూర్చున్నా, కులంలో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ కు పోయినా బాండ్ పేపర్ జల్లుతుంది కదా. అట్లని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎవరు నమ్మతలేడని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. మేం గెలవంగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. కొంతమంది పాపం నమ్మి ఓట్లేసి బాండ్ పేపర్ రాసిచ్చారు కొడుకులు. బాండ్ పేపర్ మేము గెలవగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. హలో 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 ఎస్
6 గ్యారంటీలు 13 హామీలు అన్నారు చెల్లె. ఒక్కటన్నా వినయా? రేవంత్ రెడ్డి ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతుండంటే 6 అంటాడు. ఒక్కసారి ఆ టీవీలో చూడండి. మొదటిది మహాలక్ష్మి, అక్క చెల్లెళ్ళకి గెలవంగానే నెలకు 2500 ఇస్తా అన్నాడు. 2500 చూపిరా తమ్మి. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు. అరే ఇంట్లో ఎందుకు రిపీట్ అవుతుందిరా భయ? ఇది బంద్ చేయరావు తమ్మి. 6 అంటాడు. ఒక్కసారి టీవీలో చూడండి. మొదటిది మహాలక్ష్మి, అక్క చెల్లెళ్ళకి గెలవంగానే నెలకు 2500 ఇస్తా అన్నాడు. ఏమైందిరా? ఆయన ఎవడో కాంగ్రెస్ వాడు వచ్చినాడే. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల పడ్డాయా చెల్ల? 2500 కన్నా అంత అబద్దాలు ఆడిండ్రు. నెలకు 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 5 నెలలే అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు కాంగ్రెస్ వాళ్ళు 12,500 రూపాయలు బాకీ పడ్డారు. అంటే ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగితే బిడ్డ 12,500 ఆడ పెట్టినాక నువ్వు ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పెన్షన్ మా అవ్వ మంచిగా చూస్తుంది. ఏమన్నాడు ఆయన? మేము రాగానే 4,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిన చెల్లె జర చూపిరే తమ్మి 4,000. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్. మనమడి కాళ్ళు ఒత్తుతుండా? మనమడి కాళ్ళు ఒత్తుతలేడు, 4,000 పడలేదు. అంటే ఈయన ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు. ఆనాడు కేసీఆర్ ఉండంగా 200 2,000 చేస్తా అంటే బరాబర్ చేయలేదా చెల్లె? కానీ వీళ్ళు 4,000 ఇస్తామని ఇవాళ అవ్వ తాతల్ని మోసం చేసిండ్రు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు మీకోసం మేము కొట్లాడతాం. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 4,000 ఎట్లా రావో మేము బాధ్యత తీసుకొని ఆ పని చేపిస్తాం. ఎవరైనా తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది, అబద్దాలను ఆమోదించినట్టు అవుతుంది, కాంగ్రెస్ మోసాలను ఒప్పుకున్నట్టు అవుతుంది. అందువల్ల నాకు నమ్మకం ఉంది, ఈ దుబ్బాకల బీడీలు చేసే అక్కజల్లలు గాని, అవ్వ తాతలు గాని, రైతన్నలు గాని అందరి ఓటు కారు గుర్తుకే. అవునా కాదా? జాగ్రత్తగా ఆలోచించండి. మరి నడిమిట్లా మీ రఘునందన్ మళ్ళా బయలుదేరిండు. 3 నెలల కిందనే నీ పని మంచిగా లేదా అని ఇంట్లో కూర్చోబెట్టిరి. 3 నెలలు కాలే మళ్ళీ వచ్చిండు. అప్పుడు పోయినసారి ఏమైంది? ఇదే మెడిదొడ్డికి నేను మస్తుగా మొత్తుకున్నా. ఆయన వచ్చేమన్నాడు? నేను దవాఖాన కట్టిస్తా, ఎడ్లిస్తా, నగలిస్తా, ఇంకేమో అనే రైలు వేస్తా, పెన్షన్ ఇస్తా, ఏమేమో చెప్పిండు. నమ్మి మీరు ఓట్లేసిండ్రు. అర్థమైంది 4 ఏళ్లలో నీళ్ళేందో పాలేందో తేలింది. ఉతుకుడు ఉతికిరు, మట్ట పెట్టి ఉతికితే 54,000తో ప్రభాకర్ అన్న గెలిపించిండ్రు. మరి మళ్ళొచ్చిండు. ఒక్కసారి మోసపోయినా మళ్ళా మోసపోదామా చెల్లె? ఏమన్నా చేసిండు ఆయన ఉండంగా? ఒక్కసారి ఆయనది కూడా చూపిరాబాయి, ఎడ్లు నాగలి మళ్ళీ యాడ్ చేసినట్టు అవుతుంది. వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మేము గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి దుబ్బారెడ్డి ఎక్సైజ్ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తా. పైకవాసి గెలిచినా, తప్ప పని చేసి గెలిచినా, బలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఓటు వేయించుకున్నా, ఏమి చేసినా
जो जीता वही సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం కలికా వేసుకుంటాం భార్యల్ని భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఏమన్నాడు చెల్లె పుణ్యాత్ముడు? భార్యల్ని భర్తల్ని దూరం చేయాలట, భర్తలకు భార్యలను దూరం చేయాలట, ఓట్లు వేసుకోవాలట. మళ్ళా నమ్ముదామా? జర జాగ్రత్త. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రభాకరన్ ఆశీర్వదించిండు, సోపతిగా ఎంపీగా వెంకట్రామరెడ్డి గారిని ఇవ్వండి. మేమందరం కలిసి మీ సేవ చేస్తాం, మీ కష్టాల్లో ఉంటాం, మీరు అనుకున్న పనులు చేయించే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు రెండు పార్టీలు కూడా మాయ మాటలు చెప్పి మోసం చేసినాయి. తులం బంగారం అన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, అది తులం ఇయ్యలేదు కానీ వీళ్ళు అడుగుపెట్టిన వాళ్ళ తులం బంగారం 75,000 అయింది, 50,000. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండు ఒక్కటే 5 నెలలు 25,000 పెరిగింది చెల్లె. అన్ని ధరలు పెరిగినాయి, సిమెంట్ పెరిగింది, సలాక పెరిగింది, కంకర పెరిగింది, కందిపప్పు కూడా 170 అయిందట. నేను ఎవరో ఒక అవ్వ అంటుంది, ఏం పెంచుడు అవ్వ అంటుంది, బిడ్డ అంటుంది. అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వెంకట్రామరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండు. ఆయన ఏమంటున్నాడంటే, కలెక్టర్ గా నేను మీకు సేవ చేసిన, నాకు ఆ డబ్బుల కోసం రావడం లేదు, నా కుటుంబ ఆస్తిని పేద పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టా ట్రస్ట్ ద్వారా అంటుండు. పేద పిల్లల పెళ్లిళ్లకు కాన్స్టెన్సీకి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తా అంటుండు. ఆడపిల్లలు చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు గాని పేద ఆడపిల్లలకు కుట్టు మిషన్ శిక్షణ నేర్పించి వాళ్ళందరికీ కుట్టు మిషన్లు కొనిచ్చే కార్యక్రమం చేస్తా అంటున్నాడు. 10 లక్షల రూపాయల బీమా ఇప్పిస్తా అంటుండు. మరి అంత మంచిగా పనిచేసే మనిషి ఉండంగా ఈ దొంగలకు సర్దిగడదామా చెల్లె? ఈ అబద్దాలు మాట్లాడేటోళ్ళను మోసపోదామా? దయచేసి ఆలోచించండి. మీరందరూ కూడా మరి 13వ తారీఖు నాడు 4వ నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి అన్నను గెలిపించండి. మేమందరం కూడా మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మంచి మనిషి, కలెక్టర్ గా పనిచేసినోడు, అనుభవం ఉన్నది, చదువుకున్నవాడు, ఢిల్లీలో పోయి పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడగలుగుతాడు, మీకోసం కొట్లాడగలుగుతాడు, మీరు అనుకున్న పనులు చేయగలుగుతాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసిండు, నేను చెప్పిన పనులన్నీ చేస్తా అని తన కుటుంబం మీద ప్రమాణం చేసి ఇలా మీ ముందు నిలబడ్డాడు. అటువంటి వ్యక్తిని దయచేసి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయండి. అక్క చెల్లెల్లారా, అన్న దమ్ముల్లారా, తప్పకుండా ఈ దుబ్బాక అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో వెంకట్రామన్న, ప్రభాకరన్న, నేను కలిసి మీ అందరి సేవలో ఉంటాం. జై తెలంగాణ.